హలో అండి, అందరికీ నమస్కారం. దేవుడు విధించిన శిక్ష. ఆకులు చెప్పిన పాఠాలు ఏమిటో తెలుసుకుందాం రండి. మామిడాకు ఒకసారి దేవుడితో ఇలా అనిందట: ప్రతి శుభకార్యంలోనూ నేను తప్పనిసరి, నేను లేనిదే ఏ శుభకార్యము జరగదు అంది గర్వంగా. దేవుడు చిన్నగా నవ్వాడు. తలుపు గుమ్మానికి తలక్రిందులుగా వేలాడే శిక్ష విధించాడు. కరివేపాకు. వంటలలో నేను లేనిదే రుచి లేదు అంది గర్వంగా. అప్పుడు దేవుడు తినేటప్పుడు కరివేపాకును ఏరి పారవేసే ఆలోచనను మనిషికి కలిగించాడు. అరటి ఆకు. ఈ మనుషులు భోజనం చేయడానికి నన్ను వాడతారు, నేను మీకంటే గొప్ప అని అన్నది. దేవుడు ఆలోచించి అరటి ఆకు తిన్న తర్వాత దాని బ్రతుకు చెత్తకుప్పల్లో పడేటట్లు చేశాడు. తమలపాకు. నేను శుభకార్యాలకే కాదు, నన్ను తాంబూలంగా వేసుకుంటే నోరు ఎర్రగా పండుతుంది, నాకు సాటి ఎవరూ లేరు అన్నది. దేవుడు దాని పొగరు అణచాలనుకొని తమలపాకు నమిలి రసం మింగి తర్వాత బయటకు ఉమ్మేసేలా చేశాడు. చివరిగా తులసి ఆకు. నన్ను కూడా దేవుని పూజలో వాడతారు, కానీ నా చివరి క్షణాలు దేవుని నిర్ణయం అంది వినయంగా. దేవుడు ఆ మాటలకు సంతోషించాడు. తన మెడలో హారంగా, తన పాదాల చెంత తులసీదళంలా భక్తులు సేవించే తీర్థంలో ఉండేటట్లుగా పవిత్ర జీవితం ఇచ్చాడు. దీంట్లో నీతి ఏంటంటే, నేను నా వల్లే అనే అహంకారంతో ఉన్నవారు పతనం చెందుతారు, వినయంగా ఉన్నవారు ఉన్నత స్థానం పొందుతారు. నిజమే కదండి. ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.